హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ శిరీష. ఈరోజు మీ ముందుకు ఒక మంచి హెయిర్ టిప్తో వచ్చేసానండి. టిప్ కూడా కాదు, మనం ఒక ప్రొఫెషనల్ లుక్ ఎలా చేసుకోవాలో ఇంట్లోనే విత్ తక్కువ బడ్జెట్లో చూపిస్తాను. అదేంటో కాదండి, లోరియల్ ప్యారిస్ వాళ్ళది ఆయిల్ మాస్క్ అండి, స్టీమ్ మాస్క్. చాలా తక్కువ కాస్ట్లోనే మనకి ప్రొఫెషనల్ లుక్ తెచ్చుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ట్రస్టబుల్. ఓకేనండి, చాలా బాగా అవుతుంది. డిఫరెన్స్ అయితే మనకి కనిపిస్తుంది. చూపిస్తాను. చూసారా, నా హెయిర్ చూసారా ఎంత ఫ్రిజీగా ఉందో. అసలు నాకైతే నచ్చలేదు. సో దానికోసమే నేను ఇప్పుడు ఈ ప్యాక్ వేస్తున్నాను. చూసారు కదా, అంత రఫ్గా. ఇది క్రీమ్ అండి. ముందు ఈ క్రీమ్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇలా హెయిర్కి పార్ట్గా మనం హెయిర్కి అప్లై చేయాలండి. స్కాల్ప్కి మొత్తం ఇలా పార్ట్స్గా తీసుకొని మనం అప్లై చేస్తే హెయిర్కి బాగా పడుతుందన్నమాట. ఇలా అప్లై చేసుకోవాలి. ఓకేనండి, ఇలా అప్లై చేసి తర్వాత దీని స్టీమ్ మాస్క్ ఇస్తారండి, అది కూడా పెట్టి చూపిస్తాను మీకు. చూసారా, నేనైతే మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసేసానండి. మొత్తం ఇలా ప్యాక్ లాగా వేసేసుకున్నాను హెయిర్ అంతటికి. చాలా బాగుంది, చాలా మాయిశ్చర్గా బటరీ కన్సిస్టెన్సీలో ఉంది. స్మూత్గా మనకి ఏమీ అనిపించట్లేదు, చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు దీనికి మనం స్టీమ్ మాస్క్ వేయాలండి. మనకి ఇచ్చారు కదా సెకండ్ స్టెప్, స్మూత్నింగ్ స్టీమ్ మాస్క్. ఫస్ట్ టైం అండి ఇలాంటి స్టీమ్ మాస్క్ నేను చూడడం. చాలా అంటే చాలా బాగుంది. దీనిలో చాలా ఎసెన్షియల్స్ యాడ్ చేసి ఇచ్చారు. చాలా బాగుంది. దీన్ని జస్ట్ మనం ఇలా హెయిర్కి పెట్టేసుకోవడమే. వావ్, చాలా బాగుందండి. హీట్ భలే తగులుతుంది. హెయిర్ స్పాకి మనకి స్టీమ్ ఎలా పెడతారో అలా ఉంది. సూపర్గా ఉంది, నాకు తెలుస్తుంది బాగా. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి. అయిన తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే, షాంపూ అక్కర్లేదు. ఆల్రెడీ మనం షాంపూ హెయిర్తోనే చేసాం. ఓకేనా అండి, చాలా బాగుంది. ఇదిగోనండి, ఆఫ్టర్ హెయిర్ వాష్ మీకు లైవ్ రిజల్ట్స్ చూపిస్తున్నాను. లోరియల్ స్మూత్నింగ్ మాస్క్ తర్వాత చాలా స్మూత్గా ఉందండి. అంటే స్ట్రైట్నింగ్ అయిపోతుంది, సిల్కీగా అయిపోతుంది. హీరోయిన్స్ హెయిర్ లాగా అయితే చెప్పను, బట్ మనకైతే కంఫర్టబుల్గా బాగుంది. అంటే రఫ్నెస్ లేకుండా స్మూత్గా బాగుంది. చాలా చాలా లైట్గా సిల్కీగా మనకు తెలుస్తుంది. చాలా బాగుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, ట్రై చేయవచ్చు. ట్రస్టబుల్ ప్రోడక్ట్.